శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మరణాసన్న మృత్యుపూర్వ సమయాల్లో చేయవలసిన కర్మలు సూత మహర్షి ఇలా ప్రవచించసాగాడు. మునులారా, నిర్మల మనస్కుడై లోక కళ్యాణం కోసం ఆరాటపడుతూ అన్ని ప్రశ్నలు సంధించిన గరుత్మంతుని ఆంతర్యాన్ని గ్రహించిన పరమాత్మ వెంటనే ఇలా ఉపదేశించసాగాడు. వత్స వైనతేయ, మానవహితం కోరే ఒక మహావిషయానికి ప్రపంచంలో ప్రాచుర్యం కలిగించబోతున్న నీ ధన్యత కోసమైనా ఈ రహస్య విషయాన్ని చెప్పాలి. అస్తు, అవధరించు. వీటిని ఔర్ధ్వ దైహిక క్రియలంటారు. సమ్యక్ రూపం వల్ల భేదరహితమై శృతి స్మృతి అను పవిత్ర గ్రంథాల్లో మాత్రమే పేర్కొనబడి ఇంద్రాది దేవతలు యోగులు కూడా నేర్వని గుహ్యాతి గుహ్యమైన ఈ మహాతత్వజనకమైన విషయాన్ని నువ్వు నా భక్తుడివి కాబట్టి, మహాభక్తుడివి కాబట్టి నీ ద్వారా బహిర్గతపరుస్తున్నాను. పక్షీంద్ర, ఈ ప్రపంచంలో పుత్రహీనులకు సద్గతులుండవు. కాబట్టి ప్రతి వ్యక్తి శాస్త్రానుసారం యోగానుసారం పుత్రుని ఉత్పన్నం చేయడం తప్పనిసరి. ఎందుకంటే పుత్రపౌత్రులే ఆ వ్యక్తి ఆత్మని పరలోకంలో మోస్తారు. అందుకు సంకేతంగానే ఇహలోకంలో వ్యక్తి మృతదేహాన్ని పుత్రపౌత్రుల భుజాలపై మోస్తారు. మృతదేహాన్ని దహనమే చేయాలి. శవాన్ని తిలలు దర్భలపై నేల మీద పడుకోబెట్టాలి. ఈ తిలల వల్ల దర్భల వల్ల భూమి రుతిమతైన స్త్రీతో సమానమవుతుంది. మృతుల నోటిలో వేయు పంచరత్నాలు బీజావాపంతో సమానం. అవి ఆ జీవి శుభగతిని నిశ్చయించగలవు. ఆత్మ శుభయోనిలో ప్రవేశించడానికి దారిని సుగమం చేయగలవు. అన్నింటికన్నా ముందు నేలను పేడతో అలకాలి. తర్వాత దానిపై తిలలు కుశలు పరవాలి. మరణాసన్న వేళలో సదరు వ్యక్తిని వాటిపై పడుకోబెట్టాలి. ఇలా చెయ్యడం వల్ల ఆ మనిషి ప్రాణం పోయేలోగా కొన్ని పాపాలు దగ్ధమవుతాయి. దర్భలకు ఆ వ్యక్తిని స్వర్గానికి కొనిపోయే శక్తి ఉంటుంది. మలమూత్రాదులు కానీ ఆ ప్రదేశంలో ఉంటే తొలగించి గోమయంతో శుద్ధి చెయ్యాలి. ఆవు పేడతో అలకకుండా భూమిపై ఉంచబడిన మరణాసన్న వ్యక్తిపైకి యక్ష పిశాచ రాక్షస గణాలు క్రిముల రూపంలో దాడి చేస్తాయి. భూమిపై జలంతో ఒక మండలాన్ని ఏర్పాటు చేసి దానిపై ఆ వ్యక్తిని పడుకోబెట్టాలి. ఇది ముక్తిదాయకం. నిత్య హోమం, శ్రాద్ధం, పాద ప్రక్షాళనం, బ్రాహ్మణులను అర్చించడం, భూమండలీకరణం వీటిని ముక్తిహేతువులుగా పరిగణిస్తారు. ఈ మండలంలో బ్రహ్మ, విష్ణు, రుద్ర, లక్ష్మి, అగ్ని మున్నగు దేవతలు ప్రకాశిస్తూ ఉంటారు. మండల జలంలో మరణించని వారికి మంచి యోని దొరకదు. వారి జీవాత్మలు బహుకాలం పాటు గాలిలో దిక్కుతోచక తిరుగుతూనే ఉండిపోతాయి. వారికి శ్రాద్ధాల్లోనిచ్చే ఏ తర్పణలు అందవు. గరుత్మంతా, తిలలు నా చెమటి నుండి పుట్టినవి కావడంతో పరమ పవిత్రాలు. తిలలు ప్రయోగిస్తే అసుర దానవ దైత్య గణాలు పారిపోతాయి. తిలలు తెల్లగాను నల్లగాను గోమూత్రపు రంగులోనూ ఉంటాయి. ప్రతి వ్యక్తి వీటిని వాడుతూ ఇవి నా శరీరం ద్వారా చేయబడినట్టు సమస్త పాపాలను నశింపచేయాలిగా కానీ భావించుకుంటూ ఉండాలి. తిలాదానం స్వర్ణదానం వలె పుణ్యశాలిని. తర్పణాలలో, దానాలలో, హోమాల్లో చేయబడే తిలాదానానికి అక్షయ ఫలాలుంటాయి. కుశదర్భలు నా శరీరం మీది రోమాల నుంచి పుట్టినవి. అందుకే వాటిని వాడిన చోట దేవతలు తృప్తి చెందుతారు. తిలలు పితరులను తృప్తిపరుస్తాయి. దేవతలు పితరులు విశ్వరక్షకులు కాబట్టి కుశలు తిలలు విశ్వకళ్యాణ కారకాలవుతున్నాయి. అపసవ్యాధి శ్రాద్ధాలకు చెప్పబడ్డ విధి విధానాలు పాటిస్తే బ్రహ్మ, దేవదేవేశ్వరుడు, పితృజనులు సంతోషిస్తారు. మమ స్వేద సముద్భూత స్థిలాస్తార్క్యర్ఘ్య పవిత్రకాః అసురా దానవా దైత్యా విద్రవంతి తిలైస్తథా. తిలా శ్వేతస్థిలా కృష్ణాస్థిలా గోమూత్ర సన్నిభాః దహంత తే మే పాపినా శరీరేణ కృతాని వై. ఏక ఏవ తిలో దత్తో హేమద్రోణ తిలైః సమః. తర్పణే దాన హోమేషు దత్తో భవతి చాక్షయః. దర్భారోమ సముద్భూతాః తిలాః స్వేదేషు నాన్యథా. దేవతా దానవాస్తృప్తౌ శ్రాద్ధేన పితరస్తథాః. ప్రయోగ విధినా బ్రహ్మ విశ్వం చాప్యుపజీవనాత్. ఆపసవ్యాధితో బ్రహ్మ పితరో దేవదేవతాః. తేన పితరస్తృప్తా అపసవ్యే కృతే సతి. కుశదర్భ మూలాన్ని బ్రహ్మగాను, మధ్యభాగాన్ని విష్ణువుగాను, అగ్రాన్ని శివునిగాను తెలుసుకోవాలి. ఈ త్రిదేవులు కుశలో ప్రతిష్ఠితులు. బ్రాహ్మణుడు మంత్రం, అగ్ని, తులసి, కుశ వీటికి అపవిత్రత లేదు. ఎన్ని మార్లైనా ఉపయోగించవచ్చు. అవి నిర్మాల్యాలు కానేరవు. అలాగే తులసి, బ్రాహ్మణుడు, విష్ణువు, గోవు, ఏకాదశి వ్రతం ఇవి 5 సంసార సాగరంలో మునిగిపోతున్న వారిని రక్షించు నౌకలు. విష్ణువు, ఏకాదశి వ్రతం, గీత, తులసి, బ్రాహ్మణుడు, గోవు ఈ 6
అసార సంసారంలో పడి ఉన్న జీవులకు ముక్తినిచ్చు షట్పది సాధనాలు. దర్భమూలే స్థితో బ్రహ్మ మధ్యే దేవో జనార్దన దర్భాగ్రే శంకరం విద్యా త్రయో దేవా కుశే స్మృతా విప్రమంత్రా కుశా వహ్నిస్తులసీ చ ఖగేశ్వర నైతే నిర్మాల్యతాం యాంతి క్రియమాణా పునః పునః తులసీ బ్రాహ్మణా గావో విష్ణురేకాదశీఖగా పంచ ప్రవహనాన్యేవ భవాబ్ధౌ మజ్జతాం నృణాం విష్ణురేకాదశి గీతా తులసి విప్రధేనవః అసారే దుర్గ సంసారే షట్పది ముక్తిదాయిని. మరణాసన్న వ్యక్తికి దుర్గతి కలగకుండా తిలా కుశ తులసి కాపాడుతాయి. తిలాహ పవిత్ర మతులం దర్భాస్య పితులన్యథ నివారయంతి చైతాని దుర్గతిం యాంత మాత్రం. రెండు చేతులతోనూ కుశలను చీల్చి నేలపై ఉంచి వాటిపై నీటిని చల్లి మరలా పైకి తీసి మరణాసన్న వ్యక్తి రెండు చేతుల్లోనూ ఉంచాలి. అప్పుడు ఆ వ్యక్తి మంత్రహీన కర్ముడైన విష్ణులోకాన్ని పొందగలడు. దర్భపై శయనం మృతి, పేడచే అలకబడ్డ నేలపై మృతి, అగ్నిలో దహనం ఆ వ్యక్తి చేసిన పాపాలు దగ్ధం చేస్తాయి. లవణం దాని రసం దివ్యలోక ప్రాపకాలు. అవి ప్రాణుల సమస్త కామనలు సిద్ధింపచేయగలవు. లవణం లేని భోజనానికి అర్థం లేదు. అందుకే లవణరసం అంటే పితరులకు మిక్కలి ప్రీతి. అది స్వర్గానికి దారులు తీయగలదు. ఈ లవణరసం విష్ణు భగవాను శరీరం నుండి ఉత్పన్నమైంది. ఈ విషయాన్ని తెలిసిన యోగులు దానంతో పాటు లవణాన్ని అడిగి పుచ్చుకుంటారు. నేలపై ఏ వర్ణపు మరణాసన వ్యక్తికైనా మరణం రాక వేదన దుర్భరంగా ఉంటే లవణరసాన్ని దానం చేస్తే వారి కొరకై స్వర్గద్వారాలు తెరుచుకుంటాయి. లవణ దానాన్ని ఆ వ్యక్తి పేర ఇచ్చినా అదే ఫలం. గరుత్మాన్, ఇక మృత్యు స్వరూపాన్ని విస్తారపూర్వకంగా విను. మృత్యువే కాలం. ఆ సమయం రాగానే దేహం నుండి ప్రాణం నుండి జీవాత్మ విడిపోడుతుంది. తను రావలసిన వేళకే మృత్యువు ఎట్టి పరిస్థితిలోనూ వస్తుంది. ఈ మృత్యు కష్ట ప్రభావం వల్ల ప్రాణి తాను చేసిన కర్మలన్నింటినీ ఒక్కసారిగా మర్చిపోతుంది. మేఘం వాయువు వశంలో ఉన్నట్టుగా ప్రాణి కాలవశంలో ఉంటాడు. సాత్విక రాజసిక తామసిక భావాలన్నీ కాలం చెప్పు చేతల్లో ఉంటాయి. ప్రాణుల్లో అవి కాలనియోగం వల్లనే విస్తరిస్తూ పోతాయి. సూర్య చంద్ర శివ వాయు ఇంద్ర అగ్ని ఆకాశ పృథ్వీ మిత్ర ఔషధ అష్టవసు నది సాగర భావ అభావాది మహావిషయాలన్నీ వాటి వాటి సమయాల్లో కాలానుసారం కాలంలో ఉద్భవిస్తూ పెరుగుతూ కనుమరుగవుతాయి. మృత్యువు సాధారణ వ్యక్తులకు ఎలా వస్తుందో చూడు. దానికి ముందే దైవయోగం వల్ల రోగం వస్తుంది. ఇంద్రియాలు వికలమైపోయి బలము ఓజస్సు వేగము శిథిలమైపోతాయి. కోటి తేళ్ళు ఒకేసారి కుట్టినంత బాధ కలుగుతుంది. మెల్లగా చైతన్యం తగ్గుతుంటే జడత్వం పెరుగుతుంది. యమదూతలు మృతి చెందుతున్న వ్యక్తికే కనిపిస్తారు. వచ్చి పక్కనే నిలబడతారు. శరీరంలో ప్రాణం ఎక్కడ దాక్కుందో వారికి సులువుగా తెలుస్తుంది. వారు దాన్ని గేలంతో లాగడం మొదలు పెడతారు. అప్పుడు ప్రాణం అతి బలవంతం మీద కంఠం దాకా వచ్చి మొరాయిస్తుంది. ఈ పెనుగులాటలో మనిషి ముఖం వికృతంగా తయారవుతుంది. నోటి నుంచి నురగ వెలువడుతుంది. ముక్కు నుండి ద్రవం కారుతుంది. తర్వాత ప్రాణం హాహాకారం చేస్తూ అహంకార మమకారాలను ఇంకా వదులుకోలేక యమదూతల బలానికి లొంగి బయటికి పోతుంది. అలా పోతూ పోతూ కూడా తన ఇంటి వైపు తన ఆలుబిడ్డల వైపు ఆర్తిగా కనుమరుగయ్యేదాకా మనసుతోనే చూస్తూ పోతుంది. మృత్యు సమయంలో ప్రాణి శరీరంలోని వాయు ప్రకుపితమై తీవ్రగతితో ప్రవహించి అగ్నితత్వాన్ని హెచ్చరిక చేయడంతో ఇంధనం లేకుండానే అగ్ని ప్రజ్వరిల్లిపోయి ప్రాణి యొక్క మర్మస్థానాలను విరిచి అత్యంత కష్టానుభూతిని కలిగిస్తుంది. అదే భక్తజనులకు భోగాలపై ఆసక్తి లేని వారికి ఆ వాయువు ప్రశాంతంగా పైకి ప్రవహించి నిర్గమిస్తుంది. అబద్ధమాడని వారికి, విశ్వాసాన్ని వమ్ము చేయని వారికి, ఆస్తికులకు, పూజాదులపై శ్రద్ధాళువులకు మృత్యువు సుఖపూర్వకంగా ఉంటుంది. కామానికి లొంగకుండా ఈర్ష్య ద్వేషాలు పెంచకుండా త్రుంచటిలో విజయులై స్వధర్మాన్ని జీవిత పర్యంతం నిర్వహించి సదాచారులుగా సౌమ్యులుగా జీవించిన వారిని మృత్యువు ఏమాత్రం బాధించకుండా మృదువుగా సుఖంగా కొనిపోతుంది. మోహంలో అజ్ఞానంలో దేశాన్ని గిరవాటేసి తాము బాగుపడిపోవడం కోసం కొందరు ఆ మోహ అజ్ఞానాలనే జనాలకు ఉపదేశిస్తారు. అలాంటి వారు మృత్యు సమయంలో భయంకరమైన చిక్కటి కనులు పొడుచుకున్న ఏమీ కనబడని చీకటి గుయ్యారంలో పడి కొట్టుకుంటున్న అనుభూతిని పొందుతారు. అబద్ధపు సాక్ష్యాలనిచ్చేవారు, అసత్యవాదులు, విశ్వాసఘాతకులు, వేద నిందకులు మూర్ఛ రూపంలో మృత్యువు పొందుతారు. వారికి యమదూతలు లాఠీ సమ్మటి ఇనుపగదులు ధరించి వాటిని జొలిపిస్తూ దర్శనమిస్తారు. వారు దుర్గంధాన్ని వెదజల్లుతూ పరమ భయంకరంగా ఉంటారు. వారిని చూడగానే మూర్ఛ తేలిపోయి విపరీతమైన భయం వేసి ఒళ్ళంతా వణుకుతుండగా ఈ ప్రాణులు తమ రక్షణకై రమ్మని ఆక్రందిస్తూ తల్లిదండ్రులను పుత్రులను
అరచి అరచి పిలుస్తారు, కానీ గొంతు పెగలదు. ఎంత గింజుకు చచ్చినా శబ్దం రాదు. ఇతరులకు వీరు మూర్ఛితులుగానే కనిపిస్తారు. తటాలను కన్నులు తెరుచుకుంటాయి. అవి గుండ్రంగా, భయంకరంగా, వికృతంగా కదులుతాయి. ఎగ ఊపిరి వస్తుంది. ముఖం పొడి పొడిగా అయిపోయి భరింపరాని వేదన పడుతూ మృతులవుతారు. వారి శరీరాన్ని చూడడానికి కూడా ఆత్మీయులే ఇష్టపడరు. ఇక నీ రెండవ ప్రశ్నకు సమాధానం విను. భూలోకంలోని జీవాలన్నీ పూర్వజన్మల్లోని కర్మఫలాలని భోగిస్తూ భ్రమిస్తాయి. దేవ, అసుర, యక్షాది యోనుల్లో సుఖాలను భోగించడానికే పుడతారు. మనుష్య, పశు, పక్షాది యోనుల్లో పుట్టక దుఃఖమయ జీవనానికి ప్రారంభం. ఓ ఖగేశ్వర, ముందరి జన్మలన్నీ వెనుకటి జన్మలతో బంధితాలవుతాయి. అప్పట్లో చేసిన పాపపుణ్యాల ఫలాల్లో తారతమ్యాలే ఇప్పట్లో వీరు అనుభవించే కష్టసుఖాలు. దీన్నే కర్మ విపాకం అనవచ్చు. ఒక జన్మలోని మహాపాపాలకి నరకంలో శిక్ష అనుభవించి కూడా మరు జన్మలో ఆ పాపానికి తగిన యోనిలో జన్మిస్తారు. ఈ జన్మలో పుణ్యం చేస్తే కథ మారవచ్చు. ఏ పాపానికి ఏ జన్మ వస్తుందో విను. బ్రాహ్మణుని గాయపరచడం క్రిమి కీటక పురుగు జన్మ. బ్రహ్మహత్య చండాల క్షయరోగి. గోహత్య చండాల మరగుజ్జు. కన్యాహత్య చండాల కుష్ఠరోగి. స్త్రీహత్య గర్భపాతం. భిల్లా నిత్యరోగి. స్వగోత్ర స్త్రీ సంపర్కం నపుంసక. గురుపత్ని గమనం దీపం పురుగు. క్రిమి, గడ్డి, లత, దుబ్బు. బ్రాహ్మణుడై మాంసభక్షణ అతిరక్ష అనే కుష్టు. బ్రాహ్మణుడై మద్యపానం వక్ర అశితంత. ఇతరులకు పెట్టకుండా మధుర పదార్థాలు తినడం గలగండ రోగి. బ్రాహ్మణుడై అభక్ష భక్షణం మహోదర జాడ్యం. శ్రాద్ధంలో అశుచి ఆహారం పెట్టుట చిత్రకుష్టువు అనే రోగి. అబద్ధపు సాక్ష్యం మూగ. పంక్తిలో వలపక్ష భోజనం ఒంటికన్ను. పెళ్లిని చెడగొట్టుట నిరోష్టుడు. పుస్తక చౌర్యం గుడ్డి. గోబ్రాహ్మణుల్ని కాలితో తన్నడం కుంటి. అబద్ధాలు చెప్పడం నత్తి నంగి. అబద్ధాలు చెప్పించి వినడం చెవిటి. శివధనాపహరణ నిర్మాల్యం వాడడం శిష్ణం నొప్పి. విషం పెట్టడం జడ ఉన్మత్త. ఇల్లు తగలబెట్టుట పుట్టక నుండే బట్టతల. మాంసం అమ్మట కురూపి. రత్నాల దొంగతనం హీనత్వం. బంగారు దొంగతనం పుప్పిగోళ్ళు. లోహాది చౌర్యం నిర్ధనుడు. అన్నం దొంగతనం ఎలుక. ధాన్యం దొంగతనం మిడత. నీళ్ల దొంగతనం చాతక పక్షి. కూరల ఆకుల అపహరణ నెమలి. పరిమళ ద్రవ్యాల అపహరణ చుంచు. మాంసం దొంగతనం గ్రద్ద. తేనె దొంగతనం దోమ. ఉప్పు దొంగతనం చీమ. ఫలపుష్ప పత్ర చౌర్యం అడవి కోతి. చెప్పులు గడ్డి దూది అపహరణ మేక. దారిదోపిడి వేట కటిక ఇంటి మేక. విషం ద్వారా ఆత్మహత్య కొండనల్ల త్రాచు. వ్యభిచారం అడవి ఏనుగు. గాయత్రి జపం సంధ్యోపాసన మానుట కొంగ. ఎవరు పిలవకనే భోజనానికి వచ్చుట కాకి. గురువును అవమానించుట నిర్జలాటవిలో బ్రహ్మరాక్షసి. బ్రాహ్మణులను పిలిచి దానం ఇవ్వకపోవట అడవి నక్క. మిత్రద్రోహి పర్వతంపై గ్రద్ద. అమ్మకాలలో మాయ గుడ్లగూబ. ఆధార నిరసన అడవి పావురం. స్వకుటుంబ ద్వేషి పిండదశలోనే బహుమృతులు. ప్రతిరోజు కలహించే స్త్రీ జలగ. తాపస స్త్రీపై కామవికారం పిశాచ. పరపురుషునిపై కోరిక బల్లి. భర్తను కాదనట రెండు తలల పాము. ఈడేరని బాలికతో కామక్రీడ అడవిలో కొండ చిలువ. గురుపత్నిపై కోరిక తొండ. రాజపత్ని మిత్రుని భార్యపై కోరిక గాడిద. దేవలకుడు కోడి. అతికాముకుడు గుర్రం. శీలవతి అయిన భార్యను వదిలివేయుట దరిద్రుడు. ఇతర బ్రాహ్మణ పత్నితో ఆక్రమం నక్క. శయ్యను దొంగిలించుట దరిద్ర. వస్త్రహరణం దీపం పురుగు. మాత్సర్యంతో బాధించడం జన్మాంత. దీపాల దొంగ కపాలి. పితృనింద క్షయరోగి. వివాహ విఘ్న కర్తృత్వం మొసలి. కూడలిలో మలాది విసర్జన అపశూద్ర. కన్యపై అపవాదు నపుంసక. వేదాన్ని అమ్మి అన్యాయం చేత పులి. అయాజ్య యజ్ఞం ఆడుపంది. అడవులను తగలబెట్టుట మినుగురు. దాతకిష్టం లేదన్నా ఒత్తిడితో ఒప్పించుట ఎద్దు. ఎవరికీ పెట్టకుండా భుజించుట సంతానహీనత. గృహాదులకు నిప్పు పెట్టుట కుష్ఠరోగి. పాల దొంగతనం కొంగ. బ్రాహ్మణునికి పాసిపోయిన అన్నం పెట్టడం గూని. ఆరుఢ్య పాతిథ్యం పిశాచ. అసత్యంగా నిందలెయ్యడం తాబేలు. బ్రాహ్మణుడై ఉండి శూద్రను పెండాడుట తోడేలు. జల ప్రవాహాన్ని పాడు చేయుట చేప. హరికథను కథకుడిని నిరాదరించుట కర్ణరోగి. నోటికాడి కోటిని లాగివేయుట మందబుద్ధి.
దంభాలు చెప్పుకోవడం, గజచర్మ రోగి. ఈ పాపాలను చేసే స్త్రీలు వచ్చే జన్మలో పురుష జన్మనెత్తకపోతే ఈ పాపలకే పత్నులుగా జన్మిస్తారు. ఓయి ఖగపతి, మిగిలిన పాపాలకు నరకాన్ని అనుభవించి మరలా పుడమపై పడినప్పుడు పైన చెప్పిన జన్మలెత్తుతారని తెలుసుకోవాలి. ఈ జగత్తులో ఎన్ని ద్రవ్య రూపాలున్నాయో అన్ని విభిన్న ప్రాణజాతులు ఉన్నాయి. కాబట్టి పాపానికి దూరంగా పోతూ వీలైనన్ని పుణ్యకార్యాలని చేస్తూ బ్రతికే మనిషే ఇక్కడ అక్కడ సుఖపడడం జరుగుతుంది. ఓం శాంతి శాంతి శాంతి.